మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారు మదనపల్లి వచ్చారు. మదనపల్లికి వచ్చి ఏదో గ్రాఫ్ చూపిస్తూ మదనపల్లికి జిల్లా కన్నా ఎక్కువ చేశామని. నేను పెద్దలకు కోరుతున్నా, ఎక్కువ మీరే పెట్టుకోండి, జిల్లా మాత్రం కావాల్సి ఉండింది, అది మీరు ఇవ్వలేకపోయారు. ఆ ఎక్కువ అంతా మీకే ఇచ్చేస్తున్నాం వాపసు. ఆ జిల్లా మేమే మళ్ళా వచ్చి ఇప్పుడు పాలనలోకి వచ్చి మేమే ఇచ్చుకుంటాం, ఇంకా మీరు ఇచ్చే అవసరం లేదు. పుణ్యకాలం గడిచిపోయింది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి క్లియర్ కట్ గా చెప్తున్నాము, తక్షణం కొత్త ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతున్నాము. రెండోది, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ బ్యాక్ సర్దిగా ఉన్నారు. సత్య క్రమంలో పని చేశారు. మెడికల్ కాలేజ్ కి రాజశేఖర రెడ్డి గారు అని ఒక డిసిఎస్ ఉన్నారు. ఆయన ద్వారా 300 చిల్లర పోస్టులు ఉంటాయి. దానికి ఇమ్మీడియట్ గా పోస్టులు ఫిలప్ చేసి ఎక్కడ కూడా దానికి ఉన్న మన మెరిట్ లిస్ట్ చూడలేదు, మెరిట్లు కూడా పూర్తిగా పరిగణలో తీసుకోకుండా నేను ఫోన్లో కూడా చెప్పాను ఆయనకి, ఎన్ని పోస్టులు మీరు అకామిడేట్ చేశారు, ఎన్ని పోస్టులు అకామిడేట్ చేశారు, ఏ విధంగా ఇచ్చారు, ఏ అర్హతతో వాళ్ళకి మెరిట్లో పోస్టులు ఇచ్చారు, మీరు ఆర్డర్స్ ఇచ్చారా, ఇచ్చింటే ఎవరికి ఇచ్చారు. నా దగ్గర ఒక ఆమె ఒక చెల్లిని నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా 10 ఇస్తామంటా ఉన్నారు, 4.5 లక్షలు అనుకున్నారు, ఇచ్చేస్తున్నా 10 తీసుకుంది నాన్న అని. తల్లి నువ్వు ఇవ్వద్దమ్మా, ఆ పోస్టులన్నీ కోర్టులో వేస్తున్నాం మేము. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, దయచేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఆ పోస్టులు తీసుకొని ఉంటే మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి. దానికి ఖచ్చితంగా మేము మెడికల్ కాలేజ్ పోస్టులు మెరిట్ బేసిస్ లో ఇవ్వలేదు, మేము కోర్టు కేసి స్టే తీసుకుంటాము. రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ లో వేసి దానికి మళ్ళా మెరిట్ బేసిస్ లో మదనపల్లి వాసులకు, చుట్టుపక్కల ఉన్న మదనపల్లి దగ్గర వాసులకు పోస్టులు ఇస్తాం. కానీ మెరిట్ బేసిస్ లో ఏదో వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఏదో వాళ్ళ కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తామంటే ఒప్పుకునేది ఎవరు లేదు. అది మదనపల్లి మెడికల్ కాలేజు, తిరుపతి పొంగూరు మెడికల్ కాలేజ్ కాదది. సంబంధిత మెడికల్ కాలేజ్ మదనపల్లిలో ఉన్న యువకులకు, పిల్లలకు అర్హత కల్పించాలా, వాళ్ళ మెరిట్లో అది కాంపన్సేట్ చేయాలని చెప్పి మేము సూటిగా చెప్తున్నాము. ఎవరైనా డబ్బులు ఇచ్చింటే దయచేసి మీరు మీ డబ్బులు వాపస్ తీసుకోవాలని చెప్పి సవినిగా కోరుతున్నాం. అదేవిధంగా చాలా విషయాలు నేను మొన్న చూశాను, ఏదో చాలా రాశారు మన వైసీపీ వాళ్ళు, ఏదో షాయాన్ అది ఇది బీజేపీ అది అని. నేను సూటిగా అడుగుతున్నా, ఎన్ఆర్సీ సిఏఏ బిల్ అన్కండిషనల్ గా పెద్దలు మిథున్ రెడ్డి గారు లోక్సభ సాక్షిగా సపోర్ట్ చేసినారా లేదా? రాజ్యసభ సాక్షిగా విజయసాయి రెడ్డి సపోర్ట్ చేసినారా లేదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కావాలంటే పెద్ద డిస్ప్లే తెప్పిస్తున్నాం, త్వరలో డిస్ప్లేలో వేసి డిస్ప్లే చేసి చూపిస్తా ఎట్లా సపోర్ట్ చేశారు అంత. నెక్స్ట్ వచ్చింది, మీరు బీజేపీలో లేరు, కాకపోతే ప్రోటోన్ స్పీకర్ పదవి మీకు వచ్చేసింది. మీరు బీజేపీలో లేరు, అన్కండిషనల్ గా ప్రతి ఒక్క బిల్లు మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు. మీరు బీజేపీలో లేరు, ఏ ఒక్క బిల్లు పెడితే కూడా మీరు ఏ తూచా తప్పకుండా తలాక్ బిల్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్సీ సిఏఏ బిల్ కానీ, ఏ బిల్లు పెడితే కూడా మీరు సపోర్ట్ చేశారు. మీకు మైనారిటీల పట్ల, మైనారిటీల విలువల పట్ల మాట్లాడే చిత్తశుద్ధి ఉందా? పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వచ్చారు, టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లో మీటింగ్ పెట్టారు. అదే కాంప్లెక్స్ సాక్షిగా, అదే స్థలం సాక్షిగా అక్కడే మాట ఇచ్చారు, 5 కోట్ల రూపాయలు మసీదుకి డెవలప్మెంట్ ఇస్తానని చెప్పి. మీరు ఇచ్చారా? మీకు మైనారిటీల పట్ల చిత్తశుద్ధి ఉందా? మీరు ఇచ్చింటే ఆ జీవో కార్డు ఇచ్చి ఆ 5 కోట్లు ఎత్తుకుంటాం మేము ఒకసారి. బ్యాంక్ లో ఉందా లేదేమో నాడు వరకు నచ్చేసారా, అది కూడా మేము చూసుకుంటాం. ఇన్ని మాట్లాడినా మీరు తెలుగుదేశం పార్టీకి నిందించే అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ గా ఉన్నారు. ఆయన దొడ్డిదారులు బ్యాక్ డోర్ లో వచ్చి బీజేపీకి సపోర్ట్ చేయలేదు.
ఢిల్లీ పార్లమెంట్ ఉన్న ఢిల్లీ సాక్షిగా ఢిల్లీలో పోయి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం 6 కోట్ల ఆంధ్రుల కోసం రేపు పోలవరం పూర్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సర్వ హక్కులు కల్పించడానికి నేను బీజేపీతో పొత్తుకు వెళ్తున్నాను, నా స్వార్థం కోసం కాదు, నా పైన ఎటువంటి కేసులు లేవు, నేను ఏ కేసుల కోసం లాలూచి పడి నరేంద్ర మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ లాలూచి పడే నా కోసం లేదు అని ఖరాఖండిగా మాట్లాడి సీట్స్ కూడా మీరు చూడండి, సీట్స్ వాళ్ళకు ఇచ్చిన సీటు సంఖ్య దాని నంబరింగ్ అంతా చూస్తే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా అప్పర్ హ్యాండ్ అయినా ఎక్కడ ఆయన లొంగిపోలేదు. బట్ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు ఒక క్లియర్ మ్యాండేట్ ఏమంటే రేపు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, అన్ని విధాలుగా ఎదగల్లా, రాష్ట్ర భవిష్యత్తు తీసుకురావాలా, పిల్లల భవిష్యత్తు కావాలా. పోలవరం వస్తే దాదాపు కొన్ని లక్షల ఎకరాలు, మీకు ఎంత వాటర్ సంవత్సరానికి సముద్రంలో పోతా తెలుసా? మదనపల్లికి ఒక సంవత్సరానికి 1.4 TMC వాటర్ కావాలి. మదనపల్లికి మొత్తం టౌన్ కి ఒక సంవత్సరానికి 1.4 TMC నీళ్లు కావాలా. 130 TMC అక్కడ పోలవరంలో సముద్రంలో పోయి కలుసుకుంటాయి. అట్లే ఊరికే ఆ నీళ్ళు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎంత పెద్ద వాటర్ సోర్స్ వేస్ట్ అవుతున్నది. ఇది ఆలోచన చేసిన తర్వాత ఆ వాటర్ రెస్టోర్ చేయడానికి పోలవరం ఆల్రెడీ 70% కంప్లీట్ చేశారు. ఇక మిగిలిన 30% కంప్లీట్ చేయాలా. రాష్ట్రంలో వనరులు ఏవి లేకుండా అన్ని కుదవ పెట్టేశారు. ఏదో ఉంటే కదా మొత్తం రాష్ట్ర వనరులన్నీ తీసుకువెళ్ళి బ్యాంకులకు కుదవ పెట్టేశారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి అంటే ఒక పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. యువత భవిష్యత్తు ఉందంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. మహిళా రక్షణ ఉందంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. డ్రగ్స్, కొకైన్, గంజా ఇవన్నిటి నుంచి మనం దాని బాధితుల నుంచి బయటపడాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావాలా. ఇదే కాకుండా నేను ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్ చెప్తున్నాను, మీకు తప్పుడు పత్రాలు చూపించి మీకు అభద్రతా భావంలో తీసుకుని వస్తున్నారు. మీరు ఎక్కడ కూడా కానీ ఈ వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారానికి మీరు నమ్మితే మీరు ఆల్రెడీ సాచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీరు ఇంకా కోల్పోతారు. దయచేసి మీరు వాళ్ళ మాటలకు వెళ్ళొద్దండి. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీల, క్రిస్టియన్ మైనారిటీల హక్కులు కాపాడే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. గమనిస్తున్నారు. మన సభా ప్రాంగణం కలకలలాడుతుంటే ఆ పక్క వైసీపీ సభా ప్రాంగణం వెలవెలబోతోంది. ఇది తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల తర్వాత మదనపల్లిలో జెండా ఎగరవేయబోతున్నాము, గెలుస్తున్నాము అన్నదానికి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి కార్యక్రమంలో గతంలో అనేక మంది కార్యక్రమాలు చేశారు, పార్టీల కోసం పోరాటాలు చేశారు, అనేక కేసుల్లో ఉన్నారు. ఇక్కడ ప్రభాకర్ అయితే 18 కేసుల్లో దాకా నిన్న కూడా ఒక కేసు పెట్టి ఈ విధంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి కార్యకర్తలను వేధించింది. అయినా ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త కేసులకు భయపడలా. ఖచ్చితంగా మనం గెలుస్తాం. రాబోయే రోజుల్లో షాజహాన్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే రాజ్యాంగాన్ని అవహేళన చేశాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి దళితుల మీద దాడులు జరిపించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి యావత్ రాష్ట్ర ప్రజల తలకాయలు తాకట్టు పెట్టేసి 1000 కోట్ల అప్పులు తెచ్చి మన నెత్తిని వేసేసి ఆయన మాత్రం మరొక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. సో మనం ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి మనల్ని ముంచేసిన జగన్కి మళ్ళీ ఒక ఛాన్స్ మనం ఇవ్వకూడదు.